హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2020 ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ బి పేపర్ని క్వశ్చన్ పేపర్ అండ్ కీ పేపర్ రెండు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జాగ్రత్తగా వినండి. సో ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ప్రతి స్టేట్మెంట్ వినడానికి ప్రయత్నించండి. విని అర్థం చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. సో ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే కీలో ఎన్ని మార్క్స్ వస్తాయో చూసుకోవడానికి ప్లస్ ఎగ్జామినేషన్ ఎవాల్యుయేషన్ ఎలా జరుగుతుందో అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోయే వారికి మాత్రం ఇది చాలా యూజ్ఫుల్ వీడియో అండి. ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవడానికి ప్లస్ ఎగ్జామ్ ఎలా రాయాలి, ఏ కాన్సెప్ట్స్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్కువగా కవర్ చేసుకోవాలనేది క్లియర్గా చెప్పబోతున్నాను. తర్వాత నెక్స్ట్ రాబోయే వీడియోలలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఏ కాన్సెప్ట్స్ని ఎక్కువగా కవర్ చేయాలి, ఏ చాప్టర్స్ని ఎక్కువగా కవర్ చేయాలి అనేది కూడా చాప్టర్ వైజ్ వెయిటేజ్, ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువ రిపీట్ అవుతున్నాయి, ఏవి బిలో యావరేజ్ స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్స్, ఎబో యావరేజ్ స్టూడెంట్స్ ఏవి ఎక్కువ ప్రిపేర్ అవ్వాలో అది కూడా చెప్పబోతున్నాను. సో ఈ ఫస్ట్ 2-3 minutes ఇంట్రడక్షన్ చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మనం కంప్లీట్ ఇయర్ మొత్తం ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి 3 hours ఎగ్జామ్ హాల్లో పర్ఫెక్ట్గా కూర్చోవాలి. ఒక్క నిమిషం ముందు కూడా వెళ్ళొద్దు. అలా 75 marks స్కోర్ చేసుకోవడానికి ఆ రకంగా ప్రిపేర్ అయ్యి రాయాలన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ పేపర్ని పూర్తిగా చదవాలి. ఓకే, తర్వాత మనకి బాగా ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి ఏవి బాగా రాయగలమో వాటిని తప్పులు లేకుండా ముందే రాస్తే మంచిది. ఓకే, సో ప్లాన్ చేసుకోవాలి క్లియర్గా. మొత్తం 24 questions ప్రిపేర్ చూడగానే మనకి ఐడియా వస్తుంది ఏ క్వశ్చన్స్ని పర్ఫెక్ట్ చేయగలను. ఒకవేళ మంచి 75 marks స్టూడెంట్స్ అయితే సీక్వెన్స్ ఫాలో అవుతుంది. అంటే ఫస్ట్ క్వశ్చన్ నుంచి మొదలు పెడితే చివరి క్వశ్చన్ వరకు నీట్గా రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా టైం మిగిలితే ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఒకవేళ యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ అయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ని ఫస్ట్ 7 marks క్వశ్చన్స్ ఫస్ట్, తర్వాత 4 marks క్వశ్చన్స్, ఆ తర్వాత 2 marks క్వశ్చన్స్ సీక్వెన్స్గా రాసి ఇంకా టైం మిగిలితే 7 marks క్వశ్చన్, 4 marks క్వశ్చన్ ఒక్కొక్కటి ఎక్స్ట్రా రాసి ఒకసారి రాసినవి కరెక్టేనే లేదా పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చెక్ చేసుకోకపోవడం వల్ల మీరు 1-2 మార్కులు నష్టపోయే అవకాశం ఉంటుంది. చెక్ చేస్తే మీకు ఏదైనా మిస్టేక్ చేసినవి దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మొత్తం 3 hours టైం ఎగ్జామ్ హాల్లోని యూటిలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ పేపర్ వాల్యుయేషన్ కూడా పర్ఫెక్ట్గా జరుగుతుంది. దాని గురించి ఎలాంటి అపోహలు పడాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్గా ఎలాంటి పొరపాట్లు జరగకుండా క్లియర్గా జరుగుతుందండి. దాని గురించి ఎలా జరుగుతుంది అనేది పేపర్ 1A కీ పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసుకోండి. నౌ 1B క్వశ్చన్ పేపర్ చూడండి. 1Bలో ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ది 2 marks క్వశ్చన్లో ఫస్ట్ వన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ p ఇఫ్ ద స్ట్రేట్ లైన్స్ x plus p is equal 0, y plus 2 is equal 0 and 3x plus 2y plus 5 is equal 0 ఆర్ కాన్కరెంట్. స్ట్రేట్ లైన్స్ నుంచి క్వశ్చన్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ది పాయింట్ టు ది స్ట్రేట్ లైన్. దిస్ is also from straight line. Show that the points 3 points are collinear. 3-dimensional geometry నుంచి క్వశ్చన్. Find the direction cosines of the normal to the plane. ప్లేన్స్ నుంచి క్వశ్చన్. నెక్స్ట్ లిమిట్స్ e power sin x minus 1 by x. నెక్స్ట్ దిస్ is also లిమిట్స్. నెక్స్ట్ డెరివేటివ్స్ నుంచి క్వశ్చన్. డెరివేటివ్స్ నుంచి y is equal to a e power n x plus b e power minus n x. Then prove that y double dash is equal to n square y. నెక్స్ట్ ఇది అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ 2 questions. ఇగో ఇలా అంటే 1Aలో కూడా డెఫినేషన్ అడిగాడు ఈసారి. ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, డిఫైన్ ఏ ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. 1Bలో కూడా డెఫినేషన్ అడిగాడు. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్, స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఫంక్షన్. ఈ డెఫినేషన్ దగ్గరనే చాలామంది 1 mark అట్లా 2 marks కూడా పోయినాయి. ఎవాల్యుయేషన్ చేసాం జరిగింది కాబట్టి చెప్తున్నాము. సో పోవడం జరిగింది కాబట్టి డెఫినేషన్స్ కూడా పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్ళాలి ఎగ్జామ్ హాల్కి. నెక్స్ట్ సెకండ్ బిట్లో 4 marks క్వశ్చన్స్లో ఫస్ట్ వన్ a 2, 3 b minus 3, 4 are 2 given points. Find the equation of the locus p so that the area of the triangle is 8.5. లోకస్ నుంచి క్వశ్చన్. నెక్స్ట్ ఇది సెకండ్ చాప్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ నుంచి క్వశ్చన్. థర్డ్ వన్ ఇది స్ట్రేట్ లైన్ నుంచి ఇమేజ్ క్వశ్చన్. తర్వాత లిమిట్స్ నుంచి ఎప్పుడు రిపీట్ అయ్యే క్వశ్చన్. నెక్స్ట్ ఈ ప్లేస్లో ఎక్కువగా ఫస్ట్ ప్రిన్సిపల్తో క్వశ్చన్స్ అడుగుతున్నాడు.
కాబట్టి ఫస్ట్ ప్రిన్సిపల్ పైన చూసుకోండి. తర్వాత లెంత్ ఆఫ్ ది సబ్ ట్యాంజెంట్ సబ్ నార్మల్ ఆఫ్ దిస్ గివెన్ పారామెట్రిక్ ఈక్వేషన్స్. నెక్స్ట్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ cube is increasing at a rate of 9 centimeter cube per second. How fast is the surface area increasing when the length of the edge is 10 centimeters? Applications of derivatives నుంచి. నెక్స్ట్ 7 మార్క్స్ క్వశ్చన్స్లో ఎనీ 5 చేయాలి కదా. సో ఇది స్ట్రేట్ లైన్స్ నుంచి క్వశ్చన్. ఎప్పుడు ఎక్కువగా ఈ ప్లేస్లో మనకి ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ ఆ ప్రాబ్లం వస్తూ ఉంటుంది, కానీ ఈసారి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ థీరం అడిగాడు. పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్లో దాదాపు 90% ఉన్న థీరమ్స్లోంచి ఒక థీరమ్స్ అడుగుతుంటాడు, లేదా ఎక్సర్సైజ్ ప్రాబ్లం అప్పుడప్పుడు అడుగుతుంటాడు. తర్వాత ఇక 4C ఎక్సర్సైజ్ 4C కన్ఫామ్గా అక్కడ ఉండేటివే 5 క్వశ్చన్స్, అందులోకి ఒక క్వశ్చన్ ఇక్కడ కన్ఫామ్గా వస్తుంది. తర్వాత డైరెక్షన్ కొసైన్ డైరెక్షన్ రేషియోస్ నుంచి కూడా దాదాపు మనం ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్సే వస్తూ ఉంటాయి. తర్వాత డెరివేటివ్స్లో లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ నుంచి ఎక్కువగా క్వశ్చన్ వస్తుంది ఈ ప్లేస్లో, కానీ ఈసారి ఇది అడిగాడు. సింపుల్ క్వశ్చన్ అంటే సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ ది కర్వ్స్. నెక్స్ట్ ఇది లాస్ట్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్, అందులో లాస్ట్ థర్డ్ బిట్ నుంచి కన్ఫర్మ్ అండ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ నుంచి ఈ ప్లేస్లో కన్ఫర్మ్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, నౌ స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్. సో మా ఎవాల్యుయేషన్ చేసే వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇవన్నిటిని ఎవాల్యుయేట్ చేయాలని 0 మార్క్స్ని అన్నిటినీ క్లియర్గా ఎవాల్యుయేట్ చేయాలని ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. థర్డ్ ఇన్స్ట్రక్షన్ ఎనీ అదర్ యాక్సెప్టబుల్ ఆల్టర్నేట్ మెథడ్ ఆల్సో కన్సిడర్డ్. అంటే మీరు ఈ కీలో ఉన్నవే కాకుండా ఏదైనా ఆల్టర్నేట్ మెథడ్ చేసినా కానీ ఇవ్వమని ఇన్స్ట్రక్షన్ అనమాట. ఓకే, సో ఫస్ట్ వన్ కొలీనియర్ అని ఇచ్చాడు కాబట్టి కొలీనియర్కి గల డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్ములా ఉంటుంది కదా, అలా వేసినందుకు 1 మార్క్. సో అలా పీ వాల్యూని ఫైండ్ అవుట్ చేసినందుకు 1 మార్క్. లేదా ఫస్ట్ ఎక్స్ ప్లస్ పీ ఈజ్ ఈక్వల్ 0 నుంచి ఏం రాసుకోవచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -p, వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0 నుంచి వై ఈజ్ ఈక్వల్ టు -2. అంటే ఈ రెండిటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ఇది. ఓకే, నెక్స్ట్ ఆ పాయింట్ దీనిపైన ఉంటుంది కాబట్టి థర్డ్ లైన్ పైన ఉంటుంది కాబట్టి థర్డ్ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పాయింట్ థర్డ్ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పీ వాల్యూ వచ్చేస్తుంది, దట్ ఈస్ 1 మార్క్. నెక్స్ట్ అంటే 3 కొలీనియర్ కాదండి, 3 లైన్స్ కాన్కరెంట్ అంతే కదా క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ 3 లైన్స్ కాన్కరెంట్ అని ఇచ్చాడు. సో దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పీ. సో కొలీనియర్ అన్నాను కదా, కొలీనియర్ కాదు, కాన్కరెంట్ కండిషన్ ఇది. ఓకే, నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ టు ఏ లైన్. ఫార్ములా రాసినందుకు 1 మార్క్, దిస్ ఇస్ ద ఫార్ములా, అందులో సబ్స్టిట్యూట్ చేసినందుకు 1 మార్క్, మొత్తం 2 మార్క్స్. నెక్స్ట్ ఇది థర్డ్ ప్రాబ్లం, 3 పాయింట్లు ఇచ్చి 3 డైమెన్షనల్ జామెట్రీలో కొలీనియర్ అని ప్రూవ్ చేయమన్నాడు. దానికోసం డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేయాలి, ఏబి బీసీ సిఏ. సో అందులో ఏదైతే మేజర్ డిస్టెన్స్ ఉందో అంటే లార్జెస్ట్ డిస్టెన్స్ లెంత్ ఉందో దాన్ని ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది రిమైనింగ్ 2 సైడ్స్ అయ్యేలా చూసుకోవాలి, దెన్ దే ఆర్ కొలీనియర్. ఓకే, సో ఇలా డిఆర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏబి ఏసీ. ఓకే, సో అవి రెండు కనుక 1 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ అనదర్, అంటే ఈ పాయింట్స్ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేస్తే -3 ఇంటూ -2 -6 +6, 1 ఇంటూ -2 -2, 1 ఇంటూ -2 అంటే వీటి మొత్తం -2తో మల్టిప్లై చేసి వస్తుంది, అంటే 1 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ అనదర్. అలాంటప్పుడు కూడా కొలీనియర్ అని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా డైరెక్షన్ రేషియోస్ ఏబి, నెక్స్ట్ బీసీ, ఏబి ఏసీ కాకుండా ఏబి బీసీ కూడా కనుక్కుంటే అలానే వస్తాయి కాబట్టి అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో ఆల్టర్నేట్ మెథడ్, పీ డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో k:1 రేషియో ఫైండ్ అవుట్ చేసి, ఓకే k -1/3 వచ్చింది కదా, నెక్స్ట్ దాని నుంచి k వాల్యూని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి -2, 3, 4 వస్తుందన్నమాట, దట్ ఈస్ ద పాయింట్, అనదర్ పాయింట్ సి. ఇలా కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా వేరే మెథడ్స్ ఉంటే వేరే మెథడ్స్ కూడా చేయొచ్చు, బట్ ఏ మెథడ్ చేసినా మనకి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది.
నెక్స్ట్ ప్లేన్ ఇచ్చేసి దానికి డైరెక్షన్ కొసైన్స్ కనుక్కోమన్నాడు. ఏం లేదు, అండర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ఈజ్ ఈక్వల్ డి అయితే అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్తో డివైడ్ చేస్తే రూట్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 9, రూట్ 9 అంటే 3తో మొత్తం డివైడ్ చేస్తే వచ్చేటివే ఈ కోఎఫిషియంట్ ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ జెడ్ కోఎఫిషియంట్ ఏమైతే ఉంటాయో అవే డైరెక్షన్ కొసైన్స్. ఓకే, నెక్స్ట్ ఇగో ఈ ప్రాబ్లం చాలామంది మిస్టేక్ చేయడం జరిగింది. సింపుల్ ప్రాబ్లం. ఏం చేయాలంటే ఫస్ట్ సైన్ ఎక్స్తో మల్టిప్లై డివైడ్ చేయాలి. ఈ ఎక్స్ని ఇటువైపు రాసాను, సైన్ ఎక్స్తో మల్టిప్లై డివైడ్ చేస్తే ఇగో ఇది ఒక ఫార్ములా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ 4x - 1/x 1 అవుతుంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin x/x 1 అవుతుంది. బట్ చాలామంది మిస్టేక్ చేయడం జరిగింది. తర్వాత ఈ మాడ్యులస్ ఎక్స్ ప్రాబ్లంలో ఇక్కడ కీలో 1 మార్క్ దేనికి ఇచ్చారంటే కండిషన్కి ఇవ్వడం జరిగింది. మాడ్యులస్ ఎక్స్ కండిషన్ mod x is equal to x if x greater than 0. As x is approaches to plus infinity, that means x is greater than 0, then modulus of x is equal to x. Then replace mod x with x, then you will get 11 answer. ఇందులో చాలామంది ఈ కండిషన్ రాయడం మర్చిపోయారు, దానికి అలాట్ చేయబడిన 1 మార్క్ని కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి పర్ఫెక్ట్గా రాయాలి. నెక్స్ట్ డెరివేటివ్ సింపుల్ యూవీ మెథడ్ వచ్చేస్తుంది. తర్వాత ఇది కూడా అండి 2 times డెరివేటివ్ చేస్తే మనకి కండిషన్ వచ్చేస్తుంది, సింపుల్గా చేయొచ్చు. తర్వాత ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఈక్వల్ టు ఈక్వేషన్ ఇచ్చాడు. సో దీనిలో డెల్టా వై కనుక్కోవాలి, డివై కనుక్కోవాలి. డెల్టా వై కనుక్కున్నందుకు 1 మార్క్, డివై ఫైండ్ అవుట్ చేసినందుకు 1 మార్క్. సో డెల్టా వై ఫార్ములా, ఇది డివై ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఈ 10th ప్రాబ్లం చాలామంది మళ్ళీ మిస్టేక్ చేయడం జరిగింది. సో స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటే డెఫినేషన్ రాయడం. యాజ్ x1 లెస్ దెన్ x2 అయితే ఎఫ్ ఆఫ్ x1 లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ x2 అయితే దెన్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. రివర్స్లో x1 లెస్ దెన్ x2 అయితే ఎఫ్ ఆఫ్ x1 గ్రేటర్ దెన్ ఎఫ్ ఆఫ్ x2 అయితే దెన్ దట్ ఈస్ డిక్రీజింగ్ ఫంక్షన్. ఓకే, కొందరు గ్రాఫ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడము, కొందరు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడము, కొందరు డెరివేటివ్తో ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇలా జరిగిందనమాట. బట్ డెఫినేషన్ టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో అది రాయడానికి ట్రై చేయాలి. అలా రాస్తేనే మీకు 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇగో ఈ డెఫినేషన్ కూడా రాయొచ్చు, ఆల్టర్నేటివ్ డెఫినేషన్. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ ఫస్ట్ బిట్. నెక్స్ట్ సెకండ్ బిట్, ఇక్కడ 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లోకస్ కదా, పిఎక్స్ వై బి అనే పాయింట్ ఆన్ లోకస్. కండిషన్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 8.5 కాబట్టి ఏరియా ఫార్ములా రాసినందుకు 1 మార్క్. ఇచ్చిన డాటా ఏరియా ఫార్ములా రాసినందుకు 1 మార్క్. తర్వాత సబ్స్టిట్యూట్ చేసినందుకు 1 మార్క్. అందుకనే ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకస్ అనే చాప్టర్లో ఉన్నవే ఒకటే ఎక్సర్సైజ్, అందులో సెకండ్ బిట్లు ఉన్నవే చాలా తక్కువ కాన్సెప్ట్స్ ప్రాబ్లమ్స్. అందులోకి ఒకటి కన్ఫామ్గా ఈ ప్లేస్లో 11th క్వశ్చన్ ప్లేస్లో వస్తుంది. కాబట్టి వాటిని చూసుకోవాలి, చేయాలి. సో ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ అలాట్ చేయడం జరిగింది. అలా సాల్వ్ చేసినందుకు 2 ఈక్వేషన్స్ వస్తాయి. మాడ్యులస్ కాబట్టి ఒకటి ప్లస్తో ఒకటి మైనస్తో, దానికి 1 మార్క్. ఇగో ఫైనల్ కంక్లూజన్ రాయట్లేరు. ఓకే, సో లోకస్ ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 2 లైన్స్, దట్ ఈజ్ ఏ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ ఈక్వేషన్. ఇది రాయట్లేరు, దీనికి 1 మార్క్ పోతుందన్నమాట. తర్వాత 12th క్వశ్చన్లో ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడా, లేదా ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చి ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడా, అది కేర్ఫుల్గా చూడాలి. సో ఈ ఫార్ములాస్ మిస్టేక్స్ రాస్తున్నారు. అంటే సో ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలలో రాసుకొని ఇలా దిస్ ఈజ్ ద ఫార్ములా రాసుకొని చేయాలి. బట్ కొందరు అది ఒరిజినల్ ఈక్వేషన్ అనుకొని ఇక్కడ ఈక్వేషన్స్ చేంజ్ చేసి ఫార్ములా చేంజ్ చేసి రాస్తున్నారు. ఓకే, సో ఇలా ఫార్ములా రాసినందుకు సబ్స్టిట్యూట్ చేసినందుకు 1 మార్క్, ఇక్కడ 1 మార్క్, సాల్వ్ చేసినందుకు 2 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ ఒక థీరం వస్తుండే లేదా, ఓకే ఇమేజ్ అడిగాడు కదా, ఇమేజ్కి ఫార్ములా రాసినందుకు 1 మార్క్. ఓకే, నెక్స్ట్ సబ్స్టిట్యూషన్కి 1 మార్క్, నెక్స్ట్ సాల్వ్ చేసినందుకు 2 మార్క్స్. అంటే దీని ఈజ్ ఈక్వల్ టు సాల్వ్ చేసినందుకు. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఎవ్రీ ఇయర్ దాదాపు అడుగుతుంటారు. సో లిమిట్ కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్, కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా రాసినందుకు మార్క్. తర్వాత
ఈ స్ప్లిట్ చేసి మనం ఫార్ములా అప్లై సింప్లిఫై చేసినందుకు 1 మార్క్. ఈ లాస్ట్కి కంటిన్యూటీ కండిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అని ప్రూవ్ చేయమన్నాడు కదా. లిమిట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ అయింది కాబట్టి ఇట్ ఈస్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అని కంక్లూజన్ రాసినందుకే 1 మార్క్ ఉంటుంది. ఆ కంక్లూజన్ రాయకపోతే 1 మార్క్ పోతుంది. నెక్స్ట్ ఈ ప్లేస్లో ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసి డెరివేటివ్ కనుక్కోవడం అడుగుతున్నాడు కాబట్టి ఆ ఫస్ట్ ప్రిన్సిపల్వి కొంచెం కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేయాలి. సో దీస్ ఆర్ ది అలాటెడ్ మార్క్స్. ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా రాసినందుకు 1 మార్క్, సబ్స్టిట్యూషన్కి 1 మార్క్, నెక్స్ట్ సింప్లిఫికేషన్కి 2 మార్క్స్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది సబ్ ట్యాంజెంట్, లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ నుంచి dx బై dt, y నుంచి dy బై dt ఫైండ్ అవుట్ చేసి నందుకు 1 మార్క్. దాని నుంచి స్లోప్ dy బై dx కనుక్కున్నందుకు 1 మార్క్. తర్వాత లెంత్ ఆఫ్ ది సబ్ ట్యాంజెంట్ ఫార్ములా సింప్లిఫికేషన్కి 1 మార్క్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్కి 1 మార్క్. నెక్స్ట్ ఇది వాల్యూమ్ రిలేటెడ్ ప్రాబ్లం. ఇది కూడా ఇచ్చిన డాటా క్లియర్గా రాసి వాల్యూమ్ రాసినందుకు 1 మార్క్. నెక్స్ట్ డిఫరెన్షియేషన్కి 1 మార్క్. జస్ట్ సబ్స్టిట్యూషన్, సింప్లిఫికేషన్ రిమైనింగ్ మార్క్స్. సో దీస్ ఆర్ ది రిలేటెడ్ టు సెక్షన్ బి. నెక్స్ట్ సెక్షన్ సి. ఫస్ట్ ప్రాబ్లం ఇప్పుడు సర్కమ్ సెంటర్ ఆర్తో సెంటర్ అడిగేవాళ్ళు, ఈసారి ఇలా అడిగారు. ఇక్కడ ఒక స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఇచ్చి లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ఫస్ట్ లైన్ 2 లైన్స్ ఇచ్చాడు. ఫస్ట్ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ p అన్నాడు, సెకండ్ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ q అన్నాడు. ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములాస్ వేసి దాన్ని ఒకటి ప్రూవ్ చేయమన్నాడు. 4p² + q² ఈజ్ ఈక్వల్ a² అని జస్ట్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సింపుల్ ప్రాబ్లం, 7 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది థీరం కదా. సో థీరం అన్నప్పుడు ప్యారల్ లైన్స్ అని ఇచ్చినప్పుడు కూడా అందరూ L1x + M1y + N1, L2x + M2y + N2 అని రాస్తున్నాడు. ప్యారల్ అంటే ఈ రెండు సేమ్ ఉంటాయి కదండి, ax + by, lx + my, lx + my. ఓకే, అలా రాసి కంపేర్ చేసి ఇచ్చినది ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ మీద ఇది వెల్ నోన్ థీరం కాబట్టి దీనిలో ఇవి వెయిటేజ్ మార్క్స్ అండి, ఏవి రాసినందుకు ఎన్ని మార్క్స్ అనేటివి. సో సిమిలర్లీ అని రాయకుండా ప్రూవ్ చేస్తే మంచిది. కొందరు సిమిలర్లీ ఇప్పుడు సెకండ్ కండిషన్, ఈ ఫస్ట్ కండిషన్ 2√g² - ac / a × a + b అని రాస్తున్నారు. సిమిలర్లీ ఇదని రాస్తున్నారు, బట్ రెండు కూడా ప్రూవ్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ హోమోజనైజింగ్ ప్రాబ్లం. ఇచ్చిన క్వశ్చన్ రాయడము, నెక్స్ట్ లైన్ని ఇలా 1కి మార్చినందుకు 1 మార్క్. నెక్స్ట్ వీటిని ఎక్స్ని 1తో, వైని 1తో, నెక్స్ట్ కాన్స్టెంట్ 1² అన్నందుకే 1 మార్క్. దెన్ సబ్స్టిట్యూషన్ 1 మార్క్, సింప్లిఫికేషన్ 2 మార్క్స్, దెన్ పర్పెండిక్యులర్ కండిషన్ కాబట్టి దానికి 2 మార్క్స్. ఓకే, సింపుల్ ప్రాబ్లం. ఆ ఫోర్స్ ఎక్స్ నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా వదిలిపెట్టొద్దు. నెక్స్ట్ డైరెక్షన్ కొసైన్స్, డైరెక్షన్ రేషియోస్ సంబంధించిన ప్రాబ్లం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలాసార్లు రిపీట్ అవ్వడం జరిగింది. సో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం, ఈ డైరెక్షన్ అవి L1 M1 N1, L2 M2 N2 ఫైండ్ అవుట్ చేయాలి. సబ్స్టిట్యూషన్ ఒక ఈక్వేషన్ నుంచి ఇంకో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిలేషన్ వస్తుంది, ఈ కండిషన్స్ వచ్చేస్తాయి. సో నెక్స్ట్ ఇవి యాంగిల్కి ఫార్ములా. దెన్ θ cos 1/x 6 ప్రూవ్ చేసినందుకు 1 మార్క్. నెక్స్ట్ ఈ సింపుల్ ప్రాబ్లం డెరివేటివ్స్లో ఎక్స్ tan θ అనుకొని సబ్స్టిట్యూట్ చేస్తే tan ఇన్వర్స్ ఆఫ్ ఒక ఫార్ములా tan 2θ అవుతుంది, ఒక ఫార్ములా tan 3θ, నెక్స్ట్ ఫార్ములా tan 4θ. tan ఇన్వర్స్ ట్యాన్లు అన్నీ క్యాన్సిల్ అయిపోయి 2θ 3θ 4θ θ అవుతుంది. θ అంటే దీని నుంచి ఏమవుతుంది, tan ఇన్వర్స్ x. సో దెన్ డెరివేటివ్ ఈజ్ 1/1 + x². వెరీ 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 సింపుల్ ప్రాబ్లం. ఇలాంటివి వదిలిపెట్టద్దు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎగ్జామ్లో వచ్చినా కానీ. నెక్స్ట్ ఈ 2 కర్వ్స్ని యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం, వాటి మధ్యన 2 కర్వ్స్ని సాల్వ్ చేస్తే y వాల్యూస్ వస్తాయి. ఆ వైని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినందుకు 2 పాయింట్లు వస్తాయి. సో ఫస్ట్ కర్వ్ ఇచ్చిన 1ని డెరివేటివ్ చేసి ఫస్ట్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఒక స్లోపు, సెకండ్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఒక స్లోపు, లేదా దీన్ని కూడా డెరివేటివ్ చేసి అదే పాయింట్ని సబ్స్టిట్యూట్ చేసినా ఏం కాదు. ఓకే, సో ఫస్ట్ కర్వ్ని డెరివేటివ్ చేయాలి, 0,0 సబ్స్టిట్యూట్ చేయాలి. సెకండ్ కర్వ్ని డెరివేటివ్ చేయాలి, 0,0 సబ్స్టిట్యూట్ చేయాలి. అదే పాయింట్ దగ్గర మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. సో దెన్ ఆ రెండింటిని 2 స్లోప్లు అనుకొని ఈ స్లోప్ ఫార్ములా m1 - m2/1 + m1 m2 వేస్తే మనకి యాంగిల్ వచ్చేస్తుంది. ఓకే, ప్రాక్టీస్ చేయాలి, ఫార్ములాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది లాస్ట్ ప్రాబ్లం. ఈ ప్లేస్లో కంపల్సరీ మ్యాక్సిమం
లాస్ట్ ఎక్సర్సైజ్లో థర్డ్ బిట్ నుంచి లేదా దాని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ నుంచి ప్రాబ్లం అడగడం జరుగుతుంది. ఇగో ఇందులో ఈ ఫిగర్ వేయకపోతే మార్కు పోతుంది. ఫిగర్కి 1 మార్క్ అని అసైన్ చేయడం జరిగింది. చాలామంది ఫిగర్ వేయలేదు. అక్కడ ఆర్థో సెంటర్, ఇన్ సెంటర్, సర్కమ్ సెంటర్ ప్రాబ్లం వచ్చినా అక్కడ ఫిగర్ వేయాలి. ఫిగర్కి కంపల్సరీ ఇలా 1 మార్క్ అలాట్ చేయబడినప్పుడు ఫిగర్కి ఖచ్చితంగా వేయాల్సిందే. నెక్స్ట్ అందులో దేన్ని ఏమనుకున్నామని రాసినందుకు 1 మార్క్. నెక్స్ట్ ఫంక్షన్, వాల్యూమ్ ఫంక్షన్ తయారు చేసుకున్నందుకు 1 మార్క్. ఫస్ట్ డెరివేటివ్కి 1 మార్క్, సెకండ్ డెరివేటివ్ 1 మార్క్. నెక్స్ట్ క్రిటికల్ పాయింట్ అదే మ్యాక్సిమం మినిమం ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందో చెప్పినందుకు 1 మార్క్. ఆ మ్యాక్సిమం ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందో చేసినందుకు 1 మార్క్. ఓకే, సో ఈ విధంగా మీరు ఫస్ట్ ఇయర్ బీ పేపర్ కీ పేపర్ ఇలా ఉంటుందన్నమాట. సో ఈ రకంగా మీరు యాన్యువల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి రాస్తే, ఈ రకంగా రాస్తే 75కి 75 స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎవరైనా ప్రిపేర్ అయినా వాళ్ళకి షేర్ చేసి హెల్ప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.